మొట్టమొదటిసారిగా డీటెయిల్డ్గా లా అండ్ ఆర్డర్ పైన మనం చర్చ చేస్తున్నాం. 19/24 జరిగినటువంటి హ్యూమిలియేషన్, జైలుకు పోయిన వాళ్ళు, తప్పుడు కేసులు పెట్టించుకున్న వాళ్ళు, రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఒకరు కాదు అధ్యక్ష. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని మాట్లాడిన వాళ్ళందరూ కూడా బాధితులే. ఈరోజు ఇక్కడ స్పీకర్ గారు ఉన్నారు. ఆయన్నైతే నాకు బాగా జ్ఞాపకం, అయ్యన్న పాత్రుడు గారిని. కడాన ఆయన పైన పెట్టిన కేసు అటెంప్ట్ టు రేప్. ఈ వయసులో ఆయన పైన దట్ ఈస్ ది ట్రీట్మెంట్. ఆయన ఇంటి దగ్గర అయితే ఎంత భయంకరంగా ప్రయత్నం చేశారంటే, ఇక్కడ ఉండే వాళ్ళందరికంటే 5 సంవత్సరాలు ప్రతి ఒక్క కేసుని ప్రత్యక్షంగా మానిటర్ చేసి, మళ్ళీ నిద్రలేని రాత్రులు, మళ్ళీ వీళ్ళు జైలుకు పోతే బయట వచ్చే వరకు ఇదే పని. అడ్వకేట్స్ డబ్బులు లేకపోతే అప్పులు చేసి కేసులు కూడా వాదించిన పరిస్థితి. ఇలాంటి అనేక అప్ టు సుప్రీంకోర్టు లాయర్స్ అధ్యక్ష అవన్నీ చేశాం. ఇప్పుడు స్పీకర్ గారు బాధితుడే, డిప్యూటీ స్పీకరు బాధితుడే, ముఖ్యమంత్రి బాధితుడే, ఎక్కువంటే డిప్యూటీ ముఖ్యమంత్రి బాధితుడే, ఎక్కువంటే శాసనసభ్యులు బాధితులే, మంత్రులు బాధితులే. ఎప్పుడు అధ్యక్ష నా మీద ఎవరు కేసులు పెట్టాలంటే భయపడతారు, ఎందుకంటే నేను తప్పు చేయను కాబట్టి. నా విశ్వాసం ఏంటంటే, నేను తప్పు చేయను, లీగల్గా టెక్నికల్గా పర్ఫెక్ట్గా ఉంటాను. ఎవడైనా తప్పు చేస్తే మాత్రం వాడి గుండెల్లో రైళ్లు బరిగి తీర్చే వరకు, వాడు మారే వరకు వదిలిపెట్టను. అది నా పద్ధతి, అది చరిత్ర కూడా. ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి దానికంటే అధ్యక్ష ముందు ఒకసారి చూస్తే నా మీద 17 కేసులు. కడాన నేను అడిగితే, ఎందుకైనా నా మీద కేసు పెట్టారు, ఏం పెట్టారు చెప్పంటే, తెల్లవారు నిద్ర లేపి రాత్రి తలుపులు కొడితే బయట వస్తే ఏం కేసు పెట్టారు చెప్పమంటే, కేసు మళ్ళీ ఇస్తాం, ఎఫ్ఐఆర్ మీరు వెహికల్ ఎక్కమన్నారు, వాట్సాప్లో పంపిస్తామన్నారు. అంటే అరాచకాలకు పరాకాష్ట ఇవన్నీ. యువగళం పైన అయితే లోకేష్ పోతామంటే ఆయన బాధ్యతే. ఎవ్రీవేర్ మైక్ ఇవ్వాల. అది సరే, నేను వెళితే అధ్యక్ష అంగళ్ళలో నేను రాష్ట్రం మొత్తం ఒక యాత్ర పెట్టుకున్నాను. ఆ యాత్ర ఏంటి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నిటినీ మీరు నిర్లక్ష్యం చేశారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి నేను చేస్తా వస్తే ఎగ్జాక్ట్గా పొంగునూరు కాన్స్టిట్యున్సీ కంటే ముందు తంబళ్లపల్లి కాన్స్టిట్యున్సీలో వాళ్ళు చేసిన తప్పుడు పనులు, తప్పుడు బిల్లు, వర్క్స్ అన్ని విజిట్ చేసి వస్తూ ఉంటే, దారిని వస్తూ ఉంటే నా మీద దాడి చేసి, మా వాళ్ళ పైన దాడి చేసి తిరిగి నా పైన కేసులు పెట్టారు. ఎక్కువండే రాంప్రసాద్ రెడ్డి ఉన్నాడు, కిషోర్ కుమార్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు అధ్యక్షాలు, నాతోనే ఉన్నారు. ఇవన్నీ చూస్తే అది ఒక్కొక్క స్టోరీ చెప్పుకుంటా పోతే ఈరోజు కాదు, చాలా టైం పడుతుంది. యువగళం పైన అయితే 12 కేసులు పెట్టారు. అనపర్తిలో కూడా తమరు నడిచెళ్ళారు. అనపర్తిలో నన్ను నిలిపేస్తే అనపర్తి వరకు నడిచి వస్తే మళ్ళా కేసులు పెట్టారు. దాంట్లో కూడా కేసులు పెట్టారు. 12 కిలోమీటర్లు నడిచి వచ్చా. అక్కడ కరెంట్ తీస్తే మళ్ళీ సెల్ ఫోన్లు వెలుగులో మీటింగ్ చేశారు. అక్కడ అది కూడా కరెంట్ అంతా కట్ చేస్తే సెల్ ఫోన్ వెలుగులు పెట్టి ఇక్కడే ఉన్నాడు మన రామకృష్ణారెడ్డి. అలాంటి సంఘటనలు అన్నీ జరిగాయి అధ్యక్ష. అచ్చెన్నాయుడు నేను చూసి ఆ రోజు ఆయన ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్నాడు. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇంత దూరం అంటే అంత దూరం తీసుకొచ్చి ఆయన ఎన్ని హెరాచయాలు చేసి, ఆ కేసు ఏంటి, ఏమి ఒక లెటర్ ఇచ్చాడనో ఏదో ఒకటి పెట్టేసి ఆయన హెరాస్ చేసే పరిస్థితికి వచ్చారు. కొల్లు రవీంద్ర ఎవరో చనిపోతే ఈయన పిఏ ఆయనతో మాట్లాడాడు కాబట్టి ఈయన అటెంప్ట్ మర్డర్ కేసులో ఈయన వచ్చేసాడు. మర్డర్ కేసులో ముద్దాయినట్టు ఈయనకు వచ్చేసే పరిస్థితికి వచ్చారు. బీసీ జనార్దన్ రెడ్డి
ఆయన పైన కేసులు పెట్టేశారు. ఆయన నిజమే జైల్లో పెట్టేసి చాలా ప్రయత్నాలు చేసి మళ్ళీ బయటకు వచ్చారు. అప్పుడప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సాక్ష్యాలని చెప్తున్నాడని ధూళిపాళ నరేంద్ర పైన అయితే కేసులు పెట్టి ఇష్టానుసారంగా బయట రానివ్వకుండా ఇచ్చేసే పరిస్థితికి వచ్చారు. జేసీ ప్రభాకర్ రెడ్డి పైన 66 కేసులు, కార్యకర్తలపై 2560 కేసులు, పులివర్తి నాని పైన 31 కేసులు, చింతమనేని ప్రభాకర్ పైన 48 కేసులు. కడ నిమ్మల రామానాయుడు ఎవరి దగ్గరికి పోడు, ఆ బ్యాగ్ వేసుకొని కరోనా రోజుల్లో కూడా, ఇప్పుడు కూడా పెళ్లి రోజు కూడా ఎల్లో షర్ట్ వేసుకొని చాలా సింపుల్గా అలాంటి వ్యక్తి పైన 20 కేసులు పెట్టారు. నేను చాలామందిని చూశాను, కానీ నిమ్మల రామానాయుడు ఎప్పుడు గొడవ పోయాడు కాదు. రెండోది అధ్యక్ష, పరుషంగా కూడా మాట్లాడు. కరోనా సమయంలో కూడా బ్యాగ్ వేసుకొని నిత్యావసర వస్తువులు తీసుకుని ఇంటింటి దగ్గర ఇచ్చేసి వచ్చే పరిస్థితి ఉండే వ్యక్తి. దేవినేని ఉమా పైన 27 కేసులు, ఆంజనేయుల పైన 16 కేసులు, అయ్యన్న పత్రి పైన 14 కేసులు, బీటెక్ రవి కొన్ని చెప్పుకోలేకపోయారు 14 కేసులు, కోన రవికుమార్ పైన 15 కేసులు, కాలువ శ్రీనివాసుల పైన 14 కేసులు. ఇక సరే, మిమ్మల్ని అయితే చాలా ఎట్లా చేశారో ప్రపంచానికి అంత తెలుసు. ఆ రోజు మీరు లోపలున్న ఆ రాత్రి అంతా నాకు నిద్ర లేని పరిస్థితి. ఈ విధంగా మిమ్మల్ని కాపాడుకోవాలి. ఇంట్లో వాళ్ళకి మీరే ధైర్యం చెప్పారు, మా ఇంట్లో వాళ్ళకి మీరే ధైర్యం చెప్పారు. మీ ఇంట్లో వాళ్ళ ధైర్యం చెప్పి మిమ్మల్ని కాపాడుకోవాలి కదా. మేము అడ్వకేట్తో మాట్లాడుకున్నాం. ఏంటి పరిస్థితి? అగమ్య గోచరం. హైకోర్టు, మళ్ళీ ఇక్కడ కోర్టు, సుప్రీంకోర్టు, ప్రతి ఒక్క కోర్టుతో సమన్వయం చేసుకుని ఎట్లా కాపాడుకోవాలో కాపాడుకోవడం కోసం నెక్స్ట్ డే జైలు కూడా పంపించారు కదా మిమ్మల్ని. కొట్టిన తర్వాత కూడా జైలుకి పంపించేసి మళ్ళీ అప్పుడు రాకపోతే ఆ జైల్లోనే ఏదో చేసి అనుకుంటే పెద్ద ప్రయత్నాలు చేసి అక్కడి నుంచే కదా మీకు సాయంత్రానికి మీకు ఆర్డర్స్ తెప్పించి హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్ పంపించి అక్కడ చెక్ చేస్తే మొత్తం వాస్తవాలన్నీ బయట పెట్టి అక్కడి నుంచి మీకు బెయిల్ ఇచ్చే పరిస్థితి, బయట వచ్చే పరిస్థితికి వచ్చారు. అది ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు. ఒక్కొక్కరినైతే జేసీ ప్రభాకర్ని 45 సార్లు అరెస్ట్ చేశారు, చింతనేని ప్రభాకర్ని 15 సార్లు అరెస్ట్ చేశారు, అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు, కొల్లు రవీంద్ర, బీసీ జనార్దన్ రెడ్డి, ఉమా, ధూళిపాళ, అందరినీ. అంటే ఇక్కడ మనం సభ్యులుగా అర్థం చేసుకోవాల్సింది, కొన్ని ఇండస్ట్రీస్ కూడా ఒక పక్క రాష్ట్రంలో మీ మీద కడాన మీరు చూస్తే ఎంత భయంకరంగా జరిగాయంటే, రాజధాని అమరావతి రైతులు మహిళా రైతులు ఎన్ని అసభ్యకరమైన కేసుల దిశ. కడాన డ్రోన్స్ ఎగరేశారు వాళ్ళ బాత్రూముల పైన. దానికంటే భయంకరమైన సంఘటన ఒకటి ఉండదు. అలాంటి సంఘటనలు చూసాం. వాళ్ళు న్యాయస్థానం టు దేవస్థానం ఒక ప్రోగ్రాం పెట్టుకుంటే ఆ ప్రోగ్రాం జరగనీయకుండా చేయడం కోసం ఎక్కడ చూసినా అటాక్ చేసి నడి రోడ్లో కూర్చొని భోంచేశారు. చిన్న సత్రాలు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, మ్యారేజ్ హాల్స్ ఇవ్వకపోతే రోడ్డు మీద మట్టిలో కూర్చొని భోంచేసిన సందర్భాలు అవన్నీ. కడాన వాళ్ళు ఈ పక్కన శ్రీకాకుళం వరకు యాత్ర పోవాలనుకుంటే కడాన పోనీయకుండా ఈస్ట్ గోదావరిలోనే అంతర్వేది దగ్గరనే స్టాప్ చేస్తే తిరిగి నేనే వాయిదా వేసుకోమనే పరిస్థితి. మీరు పోలేరు, ఇంకా ఎక్కువ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తారు, మీరు కొంచెం వాయిదా వేయమని చెప్పే పరిస్థితికి వచ్చాం. ఇలాంటివి అరాచకాలు ఒకటి కాదు దశ. ఇండస్ట్రియలిస్టులు ఎంతమంది పారిపోయారు. ఈవెన్ కడానైతే మా జయదేవ్ అయితే పోటీ చేయలేరు. ఈజీగా గెలిచే వ్యక్తి వీళ్ళు చేసిన హెరాస్మెంట్. ఒక పక్క ఇండస్ట్రీ, ఇంకొక పక్క పాలిటిక్స్ వస్తే ఇండస్ట్రీ వదులుకోవాలి. ఎన్నో సంవత్సరాలు కష్టపడి సాధించిన ఇండస్ట్రీని వదులుకోలేక కడాన నాకు ముందే చెప్పాడు, నేను పోటీ చేయనండి అంటే, సరే ఎవరికి చెప్పొద్దు నువ్వు అనవసరంగా, అవసరమా ఆలోచి ధైర్యం అంటే, లేదు సార్ ఇప్పుడు
మా మీద ఆధారపడే ఉంది ఇండస్ట్రీ, ఇలాంటప్పుడు దెబ్బతింటే కరెక్ట్ కాదని చేసి చెప్పే పరిస్థితికి వచ్చా. కడాన దశ సింగపూర్ గవర్నమెంట్ మీద, సింగపూర్ గవర్నమెంట్ ఉండే సభ్యులందరూ గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో మోస్ట్ రెస్పెక్టబుల్ గవర్నమెంట్ ఏదైనా ఉందంటే సింగపూర్. ఒకప్పుడు ట్రంప్, నార్త్ కొరియా కిమ్, ఎక్కడ నార్త్ కొరియా కిమ్ అనుకుంటాను, ఇద్దరికి చర్చలు పెట్టాలంటే ఎక్కడ పెట్టాలంటే సింగపూర్లో పెట్టారు. అలాంటి కంట్రీ మీద ఆరోపణలు చేసి కడాన దేశ వాళ్ళైతే ఇప్పుడు కూడా రాలేదు. కనీసం నేనేమంటున్నానంటే దేశ వాళ్ళ మీద నాకు ఒక నమ్మకం. ఆ రోజు లీ క్వాన్ యూ ఉన్నాడు. లీ క్వాన్ యూ వాజ్ ది ఆథర్ ఆఫ్ సింగపూర్ ఎకానమీ. నేను ఆయనతో క్లోజ్గా ఉండేవాళ్ళం. ఆయన పిఎంగా అయిన తర్వాత సీనియర్ మినిస్టర్గా ఉన్నప్పటి నుంచి వాళ్ళు ఏ విధంగా ఎంత రెస్పెక్టబుల్గా ఉంటారు. నేను పోయినప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత చాలా గౌరవం ఇచ్చి హైదరాబాద్ డెవలప్మెంట్కి సహకరించారు. నేను ఒకసారి అపోజిషన్లో ఉన్నప్పుడు సింగపూర్కి వెళ్ళి, అధికారం ఉన్నప్పుడు సింగపూర్ మొత్తం నైట్ క్లీనింగ్ ఎట్టు చేస్తారో చూసి, దేశంలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో నైట్ క్లీనింగ్ ప్రవేశపెట్టిన గవర్నమెంట్ ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఆయన ఎవరైనా పోతే ఆ దేశానికి ఎప్పుడన్నా కలిస్తే, నేను ప్రపంచంలో చాలా దేశాలు మా దగ్గరికి వస్తారు, వాళ్ళు వచ్చి ఇక్కడ షాపింగ్, ముస్తఫా షాపింగ్ మాల్ ఉంది, అక్కడ పోయి కొనుక్కుంటారు ఏదైనా వస్తువులు ఇవి, లేకుంటే ఇక్కడ ఈ బ్యూటిఫుల్ టూరిజం స్పాట్స్ ఉన్నాయి, 3-4 రోజులు ఉండిపోతారు. కానీ ఫస్ట్ టైం ఒక రాత్రంతా అధ్యయనం చేసి ఇండియాకి వెళ్ళి నైట్ క్లీనింగ్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి అని చెప్పి అందరికీ చెప్పేవాడు దేశం. నేను 2014లో ఆలోచించి, ఒకప్పుడు నేను హైదరాబాద్ అభివృద్ధి చేయాలంటే ఫస్ట్ టైం నేను పోయిన దేశం అమెరికాకి వెళ్ళాను టెక్నాలజీ కోసం. 2014కి వచ్చేటకుందికి నేను ఒక మాట చెప్పాను ఎలక్షన్లో, మీరందరూ గుర్తుపెట్టుకోరు. 2014లో రాజధాని లేదు, రాజధాని కడతాం, ఆ రాజధాని సింగపూర్కు సమానంగా ఉంటుందని నేను చెప్పాను. నన్ను నమ్మారు. ఆ నమ్మకం కోసం నేరుగా సింగపూర్కు పోతే సింగపూర్ గవర్నమెంట్ నేను చెప్పిన మాట పైన నమ్మి ఆ రోజు అధ్యక్ష క్యాబినెట్లో పెట్టి మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ అన్ని ఉచితంగా ఇవ్వడానికి ఆమోదించారంటే ఇది ప్రపంచంలో ఒక చరిత్ర దేశం. నేను ఒకటే అడిగాను, మీరు రిపోర్ట్ అవన్నీ తయారు చేయాలంటే డబ్బుల విషయం కాదు, చాలా సమయం అవుతుంది, నేను టెండర్లకు పోవాలి, ఒక 6 నెలలు సంవత్సరం అవుతుంది, అట్లా కాకుండా మీరు ఏదైనా హెల్ప్ చేయగలిగితే చేయమంటే దే మేడ్ ఇట్ వెరీ క్లియర్. ఓకే, మేము ఆలోచిస్తామని చెప్పి విత్ ఇన్ 6 months or 8 months వన్ ఆఫ్ ది బెస్ట్ మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ మనకి ఇచ్చారు అధ్యక్ష ఆ దేశం. అలాంటి దేశం పైన మీరు ఆరోపణలు పెట్టగలిగారంటే, వాళ్ళని కూడా మీరు భయపెట్టగలిగారంటే ఈ ప్రపంచంలో ఎప్పుడు జరగదు అధ్యక్ష. కడాన దేశ పీపీపీలు పవర్ సెక్టర్లో సోలార్, విండ్, ఈరోజు మనందరం చూస్తున్నాం. విండ్ వాడకుండా, పవర్ వాడకుండా 10,000 కోట్ల రూపాయలు, 9,000 కోట్ల రూపాయలు వాళ్ళకు డబ్బులు కట్టాం క్యాపిటల్ కాస్ట్ కింద. ఇవన్నీ కూడా దేశం, మీరు మీ ఆవేశంలో అర్థం ఉంది, మీ బాధల్లో నాకు సానుభూతి ఉంది, ఎందుకంటే నేను కూడా ఫస్ట్ విక్టిమ్ కాబట్టి మీ అందరికంటే ఎక్కువ బాధపడిన వ్యక్తిని. నాకు కూడా దేశ ఆ రోజు ఉండేది ఎంత భయంకరంగా అంటే, బయట మీరు మాట్లాడుకున్నారు, నేను జైల్లో ఉంటే నాకు వచ్చిన వాళ్ళు చెప్పేవాళ్ళు డ్రోన్స్ పైన ఎగరేసేవాళ్ళు. ఎందుకు ఎగరేసారంటే వేరబోటు చూడడానికి అని చెప్పేవాళ్ళు. భయంకరమైన వాతావరణం. అప్పుడే పవన్ కళ్యాణ్ కూడా బయలుదేరి హైదరాబాద్ నుంచి వస్తే రానీయకుండా దారంతా అడ్డం పెట్టి ఎక్కడెక్కడో చెప్తే రోడ్డు మీద పడుకొని, తర్వాత బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చి నన్ను కలిసే పరిస్థితికి వచ్చారు. వీళ్ళు నేను ముందుగానే చూడాలనుకుంటే రానియకపోతే లాస్ట్లోకి వచ్చి జైల్లో చూసే పరిస్థితి వచ్చింది. ఇలాంటి సంఘటనలు ఒకటి కదా దేశం, మర్చిపోలేం. నాకు ఏదైనా కోపం ఉంటే, కక్ష తీర్చుకోవాలంటే ఫస్ట్ డే నేనే అరెస్ట్ చేసి ఉండాలి, మీరు గుర్తుపెట్టుకోవాలి. నాది కక్ష రాజకీయం కాదు. మళ్ళీ చెప్తున్నా,
అంటే మీరు అనుకోవచ్చు మీరేమన్నా భయపడతారేమో అని. కాదు, ఆ విషయం కూడా చెప్తున్నా. బాధ్యత కలిగిన నాయకుడిని కాబట్టి 4వసారి మళ్ళీ ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారంటే మనం ఆలోచించుకోవాల్సిన అవసరం. నిన్నే బ్రహ్మోత్సవాలకు వెళ్ళాను. ఓసారి మనం కూడా మనుషులం కాబట్టి ఆలోచిస్తూ ఉంటాం. 2003 తిరుపతిలో సిమ్స్లో నేను ప్రాణదానం కార్యక్రమం స్టార్ట్ చేశాను. ఇప్పుడు దానికి ఒక 688 కోట్లు కార్పస్ కూడా వచ్చింది. అది స్టార్ట్ చేసి నేరుగా బయలుదేరి పట్టు వస్త్రాలు దేవుడికి సమర్పించాలి, ప్రభుత్వ లాంఛనాలు. ఎగ్జాక్ట్గా అలిపిరి, ఇప్పుడుండే అలిపిరి గేట్ ఏదైతే ఉందో అక్కడ, అప్పుడు నేరో రోడ్డు. అదే అక్కడ పోయినాక నా కారుకి యాక్సిడెంట్. ఐ థాట్, నాకు తెలియదు, నేను 3 ఎమ్మెల్యేలు, రాజశేఖర్ రెడ్డి, గోపాలకృష్ణారెడ్డి, కృష్ణమూర్తి. నేరుగా అప్పుడు టీవీలు కూడా లేవు, ఒక్క జెమినీ టీవీ ఉంది. నేను లేచాను, నాకు మళ్ళీ చూసుకున్న తర్వాత లేచాను, నేరుగా నేనే నడుచుకుంటూ పోయి అంబులెన్స్లో పడుకున్నాను. అక్కడికి సిమ్స్ హాస్పిటల్కి 5 minutes. నేను అక్కడ పోయి పడుకున్నాక దిశ స్ట్రెచ్చర్లో తీసుకెళ్తున్నారు. మెలకు వచ్చాను. మెలకు వస్తే చుట్టుపక్కల ఆ పక్క చూశాను. కలెక్టర్, ఎస్పీ ఇద్దరు ఉన్నారు. అప్పుడు చూసి కలెక్టర్ని, ఎస్పీని అడిగాను, ఏం జరిగిందన్న. బ్లాస్ట్ సార్, నక్సలైట్స్ బ్లాస్ట్ చేశారు అన్నాడు. అప్పుడు నాకు రీకలెక్షన్ కూడా, అంటే ఆ స్పరాది మూమెంట్ ఏం జరిగిందో తెలియదు, ఎందుకు తెలియదు అని అడిగితే డాక్టర్లు చెప్పినటువంటి అడ్వైస్, ఒక్కొక్కసారి మైండ్ ఆ నిమిషం బ్లాక్ అవుతుంది, బ్లాక్ కాకపోతే అక్కడి నుంచి ప్రాబ్లం వస్తుంది కాబట్టి బ్లాక్ అయి మళ్ళా రిలీజ్ చేస్తుందని చెప్పే పరిస్థితికి వచ్చారు. అలాంటి సంఘటనలో 23 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేస్తే నేను బయటపడ్డానంటే నిన్న 22వ సంవత్సరం 23వ సంవత్సరం మళ్ళీ వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు ధరించి నేను ఆశీస్సులు తీసుకొని వచ్చాను. అంటే ఏంటి అధ్యక్ష ఇది సాధ్యం అంటే మహిముందా అంటే ఉందని చెప్పాలి. అదర్వైజ్ 23 క్లేమోర్ మైన్స్ని అలాంటి సంఘటనలు ఎవరు బయటపడింది లేదు. ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఎందుకు నా మీద బ్లాస్ట్ చేశారు అంటే నేనే వాళ్ళకు వ్యతిరేకమా? వాళ్ళకు నాకు సంబంధం ఉందా? కాదు. నేను ఒకే మాట చెప్పాను, అభివృద్ధి చెందుతున్న ఇలాంటి దేశంలో మీరు అవుట్డేటెడ్ సిద్ధాంతంతో లా అండ్ ఆర్డర్ మీ చేతుల్లో తీసుకొని తుపాకీతో మీరు రాజ్యం చేస్తామంటే కుదరదు. ఇది సమాజానికి మంచిది కాదు. మీరు కూడా మెయిన్ స్ట్రీమ్కి రండి. ఆ రోజు కూడా నేను చెప్పింది ఒకటే చెప్పాను దేశం, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ సమస్య రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్య. ఈ 3 హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది, కొంత సమయం కావాల్సిన అవసరం ఉంది. అంతేగాని మీరు ఈ 3 సమస్యలను ఒకటే రోజు పరిష్కారం చేస్తాం మేము తుపాకీతో అంటే కరెక్ట్ కాదని చెప్పి నేను పోరాడితే కడాన్ నా మీదనే దాడి చేసే పరిస్థితికి వచ్చారు. బట్ నేను భయపడలేదు. ప్రజలకు రక్షణగా ఉండాలని, ప్రజల ఆస్తులు కాపాడాలని, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం నా ప్రాణాలు పోయినా పర్వాలేదని కష్టపడ్డాను తప్ప ఎక్కడ ఆలోచించలేదు. ఒక్క నిమిషం కూడా నా ఎన్నిక పోలేదు. రాయలసీమ ఎన్ని ఫ్యాక్షన్స్ అండి, మామూలు ఫ్యాక్షన్స్ కాదు దిశ. ఈ రాజకీయాలు ఎట్లుండేటంటే ఒకప్పుడు రాయలసీమ అంటే సినిమాలు కూడా, ఇప్పుడు బాలకృష్ణ గారు అందరూ ఆల్ సినిమాలని రాయలసీమ అని వచ్చారు. ఇప్పుడు సినిమాలు కూడా మీకు తగ్గిపోయినాయి. రాయలసీమ పౌరుషాలు లేవు. ఇప్పుడు రాయలసీమ రథాలసీమ అయిపోతా ఉంది. రేపు రాబోయే రోజుల్లో వేరే ప్రాంతాలకు మీరు హీరోస్ని తీసుకోవాలి, కథలు తెచ్చుకోవాలి తప్ప
రాయలసీమ అనేది వచ్చే పరిస్థితులు కూడా లేరు. ఐ రిమెంబర్ అధ్యక్ష, రాయలసీమలో పట్టుదల పెట్టుకునేవాళ్ళు. ఒక్క మాట చెప్పాలంటే, ఫ్యాక్షన్లో, రోడ్ యాక్సిడెంట్లో, తీవ్రవాదుల వల్ల చనిపోయినటువంటి పిల్లలకి నేను కుటుంబ పెద్దగా ఉండి చదివించాలని ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ పెట్టాను. నేను అక్కడ చదివించాను. చదివించిన తర్వాత దేశ ఆ పిల్లల్ని ఒకరోజు ఇంటరాక్ట్ అయ్యాను పోయి, ఏంటి బాబు ఏమవుతావని. సార్ చదువుకుంటా, మీరు చదివిస్తున్నారు, చదువుకున్నాక ఇంటికి వెళ్ళి మా నాన్న చంపాడు కదా, అతన్ని చంపి తర్వాత ఆలోచిస్తాను. అంటే అక్కడ ఏ విధంగా అయితే ఆడవాళ్ళు కూడా దిశ మన సాంప్రదాయ ప్రకారం, హిందూ సాంప్రదాయ ప్రకారం ఈ కుంకుమ ఇవన్నీ తీసేసి ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం మన సంస్కారాలు అవన్నీ లెగసీగా వచ్చే సమస్యలను ఇది చేస్తాం. కానీ అప్పట్లో కొంతమంది లేడీస్ అయితే ప్రతిమ చేయించుకునే వాళ్ళ పిల్లల దగ్గర నుంచి, నువ్వు పెరిగి పెద్ద అయిన తర్వాత మీ నాన్నను చంపిన వాడిని చంపిన తర్వాత ఆయన ఆత్మ శాంతి కలుగుతుంది, అప్పుడే నేను ఈ కుంకుమ పసుపు అని తీసేస్తానని చెప్పాడు. అలాంటిది దిశ పోరాడా. కడాన ఇప్పుడు కూడా చెప్తున్నాను దిశ, ఇక్కడే ఉన్నారు, భూమా నాగిరెడ్డిని అరెస్ట్ చేశా నా మాట వినకపోతే. బైరెడ్డి రాజశేఖర్ని అరెస్ట్ చేశా. నా మనిషి అనుకున్న అరెస్ట్ చేస్తే వేరే వాడు వస్తే ఏం చేయాలో చేసి చూపిస్తాను. కాబట్టి ఒక కంకణం కట్టుకున్నాను, రాయలసీమలో ఫ్యాక్షన్స్ లేకుండా చేయాలనుకున్నా. ఈరోజు రాయలసీమలో ఫ్యాక్షన్ లేవంటే అది ఆ రోజు తెలుగుదేశం పార్టీ చేసిన విధానం అధ్యక్ష. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. హైదరాబాద్లో కమ్యూనల్ వైలెన్స్ అధ్యక్ష. ఒకే రోడ్డు, విజయవాడకు రావాలన్నా, బెంగళూరు పోవాలన్నా, బాంబేకి పోవాలన్నా ఒకే రోజు హైకోర్టు ద్వారా, మలక్పేట ద్వారా వచ్చేవాడు. 6 నెలలు కర్ఫ్యూ. ఎన్టీఆర్తో ప్రారంభమైంది కంట్రోలింగ్. దానిపైన కూడా నేను కంట్రోల్ చేశాను. కొంతమంది బాధపడ్డారు. నాకు అప్పుడు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంటుంది, కొంతమంది మనుషులు మర్చిపోలేము. గబ్బర్ సింగ్ అని ఒక అతను ఉండేవాడు, కేఎస్ఎన్ మూర్తి, 6 అడుగులు ఉండేవాడు, 130, 130, 150 కేజీలు ఉండేవాడు. ఎంత పర్ఫెక్ట్గా ఉండేవాడంటే ఆ చార్మినార్ ప్రాంతానికి పోతే మొత్తం భూమి అంతా కూడా కంపిస్తూ ఉండేది. ఆ విధంగా ప్రవర్తించేవాడు. మొత్తం కంట్రోల్ చేసాం దిశ. ఇప్పుడు అందుకే దిశ మీ ఆవేశాలకు అర్థం ఉంది. పరిటాల రవీంద్ర ఆ రోజుట్లో ఆఫీసులో చంపేశారు దిశ. ఇవన్నీ కొన్ని చాలా జరిగాయి. అయితే నేను ఒకటే మీ అందరిని కోరేది, వాళ్ళు చేసిన పని మనం చేయగలిగితే ఈ రాష్ట్రానికి న్యాయం జరగదు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు తప్పు చేసి నేను తప్పించుకుంటానంటే మాత్రం ఈ ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. తప్పు చేసిన వాణ్ణి చట్ట ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో పనిష్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా, హామీ ఇస్తున్నా. నో సెకండ్ థాట్. ఇప్పుడు కొత్త సమస్యలు కూడా వచ్చాయి. నేను బ్రీఫ్గా ఒక ఈ ప్రభుత్వం యొక్క విధానం చెప్తాను, మీకు అందరికీ ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో కూడా పార్టీ ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే పార్టీలు ఉండాలి. పార్టీల్లో కార్యకర్తలు ప్రధానమైన పాత్ర పోషిస్తారు. అలాంటి కార్యకర్తలు కూడా ఆవేశంలో ఉండి వాళ్ళకు కూడా అన్యాయం జరిగినప్పుడు వాళ్ళలో కూడా కోపం ఉంది. కానీ అందరికీ అప్పీల్ చేస్తున్నా, ప్రజలకు కూడా అప్పీల్ చేస్తున్నా, ఈ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తుంది. లా అండ్ ఆర్డరే కాకుండా ఎక్కడ తప్పు చేస్తే మీరు కూడా చెప్పండి. అవసరమైతే ఇంకా చట్టానికి పదును పెట్టాలంటే పదును పెడదాం. ప్రజాస్వామ్యతంగా యాక్ట్ చేద్దాం. రాష్ట్రంలో ఇలాంటి నేర అభివృద్ధి ఉండే వ్యక్తుల్ని పూర్తిగా కట్టడి చేసే బాధ్యత మనందరం కూడా తీసుకొని, మళ్ళీ నేను మొన్న కూడా చెప్పాను, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 నేను వేసే ఫౌండేషన్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి.
47కి భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1గా ఉంటుంది. నెంబర్ 2 అయితే ఈజీగా అవుతాం, నెంబర్ 1 అవుతాం. ఆ సందర్భంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని, ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలనేది ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం. ఇక్కడ మీరు చూసినప్పుడు దేశ 5 సంవత్సరాలు నేను చెప్పాను. ఇప్పుడు క్రైమ్ గురించి ఓవర్వ్యూ ఒకటి, 2 ఉమెన్ సేఫ్టీ, 3 డ్రగ్ కూడా. కడాన దిశ ఒకసారి చాలా బాధేస్తుంది. ఆ రోజు డ్రగ్స్ విపరీతంగా వచ్చాయి, గంజాయి విపరీతంగా వచ్చింది. దాని మీద మా పార్టీలో కూడా స్టేట్మెంట్లు ఇవ్వడం, కండెమ్ చేయడం ఎన్ని పెట్టారు. కడాన పార్టీ ఆఫీస్ పైన కూడా దాడి చేస్తే నేను ఆనాటి హోమ్ మినిస్టర్కి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసి, గవర్నర్కి ఫోన్ చేసి ఎక్కడికక్కడ కాపాడుకునే పరిస్థితికి వచ్చాం అధ్యక్ష. సోషల్ మీడియా ఇది ఇప్పుడే పీతాని మిగిలిన కూడా మాట్లాడారు, మేజర్ సమస్య. నిన్న నేను చూశాను, ఈ కర్ణాటక కోర్టు కూడా ఒక కామెంట్ చేశారు అధ్యక్ష దీనిపైన. వాళ్ళు కూడా మాట్లాడుతూ ఈ కొంతమంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్కు కర్ణాటక హైకోర్టులో ఎదురు దెబ్బ, సహయోగ్ పోర్టల్కి ఎక్స్ దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరణ, కంటెంట్ తొలగింపు ఆదేశాల అధికారులు సవాల్ చేస్తూ ఎక్స్ పిటిషన్, సోషల్ మీడియా నియంత్రించడం అవసరమన్న కర్ణాటక హైకోర్టు, మహిళలపై నేరాల అంశంలో సోషల్ మీడియా నియంత్రణ తప్పనిసరి, నియంత్రణ లేకుంటే పౌరుల గౌరవ హక్కు ఉల్లంఘించినట్టే, కంటెంట్ నియంత్రణ ఆదేశాలను యుఎస్ పాటిస్తుంది, భారత్లో మాత్రం చట్టవిరుద్ధ కంటెంట్ తొలగింపునకు ఎక్స్ నిరాకరిస్తుంది, ఎక్స్ పాటించే ద్వంద్వ ప్రమాణాలు ఆమోదయోగ్యం కాదు. కర్ణాటక హైకోర్టు నిర్ణయించే పరిస్థితికి వచ్చారు. దీనిపైన మనందరం కూడా చాలా బాధపడుతున్నాం. ఇక్కడుండే వాళ్ళందరినీ క్యారెక్టర్ అసాసినేషన్, ఆడబిడ్డల క్యారెక్టర్ అసాసినేషన్, నేను కూడా దానికి విక్టిమే అధ్యక్ష. నా జీవితంలో ఎప్పుడు అంటే మనం కూడా మనుషులైనప్పుడు ఒకసారి ఎమోషన్స్ ఉంటాయి, సెంటిమెంట్స్ ఉంటాయి. అలాంటి సెంటిమెంట్స్ దెబ్బతీసే పరిస్థితికి వస్తున్నారు. ఇప్పుడు కూడా అది జరుగుతూ ఉంది. దీనికి ఏ విధంగా ఉండాలో మీరు కూడా ఐడియాస్ ఇస్తే మెంబర్స్ అందరూ, ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితిలో కూడా సోషల్ మీడియా దుర్వినియోగం చేసి ఇష్టానుసారంగా చేసి వాళ్ళు మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. చట్టపరంగా ఉంటాం, అదే సమయంలో మాత్రం కఠినంగా ఉంటాం అధ్యక్ష. ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టే పరిస్థితికి వచ్చావు, కొంతమందికి న్యాయం చేస్తామని, అది కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ విషయం, అదర్ ఇనిషియేటివ్స్, ఇవన్నీ అధ్యక్ష. నెక్స్ట్ అధ్యక్ష, ఇప్పుడే మినిస్టర్ గారు కూడా చెప్పారు, ఓవరాల్గా లా అండ్ ఆర్డర్ ఒక విధంగా చెప్పాలంటే నేను ఎప్పుడు 4వసారి ముఖ్యమంత్రి అయ్యాను, కానీ పోలీసు వ్యవస్థ టోటల్గా భ్రష్టు పట్టే పరిస్థితికి వచ్చాను. బై ఫోర్స్ పోలీసు వ్యవస్థని డీఫంక్ చేసే పరిస్థితికి వచ్చారు. మొత్తం ఇంకొక మాటలో చెప్పాలంటే నేను 95లో ముఖ్యమంత్రి అయినప్పుడు పోలీసు వ్యవస్థ చాలా పర్ఫెక్ట్గా ఉండి 2014లో కూడా ఇలాంటి పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితికి వచ్చాం. 1 by 1 కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే ఈరోజు ఓవరాల్గా మనం 16% ఓవరాల్ క్రైమ్ కంట్రోల్ చేయగలిగాం. ఇండియా జస్టిస్ రిపోర్ట్ కూడా 25లో ఏపీ నెంబర్ 2 పొజిషన్ కింద క్రిమినల్ జస్టిస్ డెలివరీ కింద చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇందులో అధ్యక్ష ఈ స్లైడ్స్ అని మీరు చూసింది ఇప్పుడే మినిస్టర్ గారు చాలా వరకు కవర్ చేశారు. బాడీలీ లా అండ్ ఆర్డర్ క్రైమ్ 42% తగ్గింది, బాడీలీ నాన్ లా అండ్ ఆర్డర్ క్రైమ్ 8% తగ్గింది, సీరియస్ ప్రాపర్టీ క్రైమ్ మాత్రం పెరిగింది. దీనికి కూడా కారణాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాన్ గ్రేవ్ ప్రాపర్టీ క్రైమ్స్ 15% పెరిగాయి, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ 4.8% తగ్గింది, క్రైమ్ అగైనెస్ట్ ఎస్సీ ఎస్టీ 15% తగ్గింది, ఎన్డీపీఎస్ 21% పెరిగింది, యాక్ట్ చేస్తూ ఉన్నాం. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ 7% పెరిగింది, రోడ్ యాక్సిడెంట్ 3.5,
సైబర్ క్రైమ్ ఇట్ ఈస్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం. 31% పెరిగింది అధ్యక్ష. ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష నెక్స్ట్ బాడీలీ అఫెన్సెస్ అండ్ ఇంపాక్ట్ ఆన్ లా అండ్ ఆర్డర్ చాలా రైటింగ్ 42% తగ్గింది, కిడ్నాపింగ్ 16% తగ్గింది, అటెంప్ట్ టు మర్డర్ 15% తగ్గింది, మర్డర్స్ 8%, అర్ట్ కేసెస్ 7%. ఇవన్నీ కూడా చూసినప్పుడు చాలా వరకు కంట్రోల్ చేయగలుగుతున్నాం. కానీ ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ముందే చెప్పాను, నేను రాజకీయాలు చూశాను. నేరస్తులకి అండగా ఉండే రాజకీయాలు నేను చూడలేదు. ఒక ఊర్లో ఒక రౌడీ ఉన్నాడంటే ఆ రౌడీని ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తున్నాడంటే ఎమ్మెల్యే నెక్స్ట్ ఎలక్షన్లో గెలిచే పరిస్థితి లేదు. అందుకే పొలిటికల్ పార్టీస్ ఎప్పుడు కూడా ఓపెన్గా షెల్టర్ ఎప్పుడు ఇవ్వలేదు. అలాంటిది ఈరోజు నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళే రాజకీయాలకు వచ్చేసే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా డేంజర్. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు వచ్చి రాజకీయ షీల్డ్లో ముసుగులో ఇలాంటి పనులు చేసినప్పుడు ముందు ముసుగు తీయాలి, రాజకీయ ముసుగు, తర్వాత నేరస్తులుగా డీల్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రజలు కూడా మనల్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటారు. ఆ ఎక్సర్సైజే ఇప్పుడు చేస్తున్నాం, ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ప్రాపర్టీ అఫెన్స్ మీరు ఒకసారి చూసినప్పుడు మర్డర్ ఫర్ గెయిన్ 8% పెరిగింది, డెకాయిటీ 15% పెరిగింది, రాబరీ 46% పెరిగింది, హౌస్ బ్రేకింగ్ బై డే 32, బై నైట్ 14, థెఫ్ట్ వచ్చి 14, టోటల్గా 15.3% పెరిగింది. అయితే అధ్యక్ష ఇలాంటివి వచ్చినప్పుడు సమాజంలో కూడా నేను చూస్తున్నా, బంధువుల మధ్యలో కూడా డిఫరెన్సెస్, పంతాలు, పట్టింపులు, చాలా సమస్యలు వస్తున్నాయి. ప్రజల్లో కూడా దీన్ని ఒక పక్క అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ఇంకొక పక్కన ఫర్మ్గా కూడా హ్యాండిల్ చేస్తే తప్ప ఇలాంటి అఫెన్సెస్ అని తగ్గే పరిస్థితి లేదు అధ్యక్ష. ఈరోజు ఇంకొక పక్కన క్రైమ్ అగైనెస్ట్ ఎస్సీ ఎస్టీ 15% తగ్గింది. ఇది గుడ్ సైన్. ఇక్కడ కూడా మీరు ఒకసారి చూసినప్పుడు దీనికి కారణం కూడా ఎక్కడికక్కడ విలేజ్ విజిట్స్ వెళ్ళడం, నైట్ హాల్స్ ఆఫీసర్స్ ఉండడం, సెన్సిటివ్ విలేజెస్ ఐడెంటిఫై చేయడం, సివిల్ రైట్స్ డే ఇలాంటివి కూడా అవేర్నెస్ తీసుకురావడం, ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ చేస్తున్నాం. చాలా వరకు కంట్రోల్ అవుతోంది. దీన్ని ఇంకా కూడా కంట్రోల్ చేసే అవకాశాలు ఉన్నాయి, కంట్రోల్ చేస్తాం అధ్యక్ష. రోడ్ యాక్సిడెంట్ మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష 3.5% పెరిగింది. దీనిపైన నేను ఒకటే చెప్తున్నా, సీసీటీవీ కెమెరాలు పెడుతున్నాం. ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాల నుంచి అనలిటిక్స్ తీసుకుంటున్నాం. బై అక్టోబర్ 30కి ఒక 40 పారామీటర్స్తో సీసీటీవీ కెమెరాల ఆధారంగా అలర్ట్స్ పంపిణీ కానీ ప్రివెంటివ్గా చేయడంగా జరుగుతాయి. స్పీడ్ ఎక్కువ పోయేవాళ్ళు కానీ, లేకుంటే సీట్ బెల్ట్ పెట్టుకోని వాళ్ళు కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, రాంగ్ రూట్ కానీ ఫస్ట్ వార్నింగ్ కింద పంపిస్తాం. ఆఫ్టర్ దట్ బిల్లు కూడా పంపిస్తాం. ఇంకొకటి ఎక్కడ వీలైతే అక్కడ రోడ్ యాక్సిడెంట్లు జరగకుండా ముందుగానే ప్రివెంట్ చేయడానికి ఏమేం చేయాలనో అన్ని మార్గాలు చూస్తున్నాం. ఇది రియల్ టైం గవర్నెన్స్ కూడా మానిటర్ చేస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క దిశ ఈరోజు మనకు వచ్చిన కొన్ని సమస్యలు ఫిన్టెక్ ఫ్రాడ్స్, టెక్నాలజీ ఫ్రాడ్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. సైబర్ క్రైమ్ కూడా పెరుగుతూ ఉంది. ఒక పక్క చూస్తే పోలీసు వ్యవస్థలో సైబర్ క్రైమ్స్ని ఎదుర్కొనే టెక్నాలజీస్ కానీ ఇవి కూడా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ప్రాబ్లమ్స్ అడ్మినిస్ట్రేషన్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా క్రిమినల్స్ అనేవాళ్ళు, సైబర్ క్రైమ్స్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాంటివి వచ్చినప్పుడు మనం వాళ్ళు మ్యాచ్ చేయాలంటే దానికి తగిన విధంగా టెక్నాలజీలో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీన్ని ఒక సవాలుగా తీసుకుంటున్నాం, ఎట్లా చేయాలో చేస్తాం. ఇంకొక పక్కన సోషల్ మీడియా, ఫేక్ న్యూస్ మీ మామూలుగా దిశ దీంట్లో నేను చాలా చూస్తున్నాను. ఇటీవల ఓసారి నాలాంటి వాడికి నాకంటే డిసిప్లిన్గా ఉండలేరు అనుకుంటాను. నేను నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు నా పక్కన ఎవరు కూర్చుంటూ కూడా ఒకసారి ఆలోచించుకొని మాట్లాడుతూ ఉంటాను. అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. నా మీద కూడా
జోక్స్ చేస్తారు, ఇష్టానుసారంగా పెడతారు. ఆర్గనైజ్డ్ గ్రూప్ ఒకటి ఉంది, పేటీఎం బ్యాచెస్ ఉన్నాయి, ఎక్కడో కూర్చుంటాడు. ఒక గంట కన్నా మనం ఏమారితే పెద్ద ఎత్తున వైరల్ చేసేస్తున్నారు ఫేక్ న్యూస్ అని. మళ్ళీ దానికి ఒక రబ్బర్ స్టాంప్ వేయాలి, ఇది ఫేక్ అని వేయాలి. వేసినా కూడా డ్యామేజ్ జరిగిపోయింది దిశ. ఇలాంటి ఒకటి రెండు కాదు, చాలా జరుగుతున్నాయి. మీరు ఒక్కసారి ఆలోచిస్తే అధికారంలో లేనప్పుడు ప్రవర్తించారు ఒకప్పుడు, అధికారంలోకి వచ్చినాక ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడే మనం పీతాని వీళ్ళందరూ చెప్తున్నారు, శంకరయ్య. నా జీవితంలో ఎప్పుడు నేను చూడలేదు ఇలాంటివన్నీ. ఆ వ్యక్తి నేను సీఎంగా ఉన్నప్పుడు ఆ రోజు ఆ సైట్లో ఆ వ్యక్తి ఉన్నాడు. తర్వాత నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అది, నాకు ఐజీ ఉన్నాడు, ఇంటెలిజెన్స్ డీజీ ఉన్నాడు, ఆ రోజు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నారు. మార్నింగ్ నిద్ర లేస్తే సాక్షి పేపర్లో టీవీలో వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. ఈ మీరిట ఆలోచిస్తారు దిశ. పాపం అదే ఎవరికి పెద్ద తప్పు చేయలేదు, అతను మంచోడు చనిపోయాడు అనిపించి అందులో ఎలక్షన్లో బిజీగా ఉన్నాం. నేను కూడా అదే అనుకున్నాను. మా ఐజీ ఇంటెలిజెన్స్ చెప్పలేదు, సీఎంఓ చెప్పలేదు, డీజీ చెప్పలేదు. మార్నింగ్ అక్కడి నుంచి అతను బయలుదేరి వాళ్ళ ఫ్యామిలీ విషయం ఇది, వాళ్ళ ఫ్యామిలీ విషయం కంటే నేను ఎక్కువ పట్టించుకోలేదు. సునీత గారు ఫోన్ చేసి కాదు పోస్ట్ మార్టం చేయాలి అని అడిగారు. పోస్ట్ మార్టం చేయాలంటే నేనేమన్నానంటే చేయండి, ఆ అమ్మాయి అడుగుతా ఉన్నప్పుడు మనకేముంది, మనమేం తప్పు చేయలేదు కదా, చేయండి అని చేశారు. పోస్ట్ మార్టం చేసినప్పుడు ఇది గుండెపోటు కాదు, గొడ్డలిపోటు మామూలుగా కాదు చేసింది, బ్రెయిన్ కూడా బయట వచ్చింది అని వాళ్ళు ఆ రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అప్పుడు ఏంటి, ఆ ఇంట్లో మొత్తం రూమంతా బ్లడ్, ఆ బ్లడ్ అంతా కడిగారు, బెడ్ మీద కూడా బ్లడ్. ఆ తర్వాత ఒకసారి బాధేస్తుంది ఇవన్నీ. సాయంత్రానికి మాట మార్చేసి తండ్రి ఎలాంటి కరుడుగట్టినటువంటి నేరస్తులు కూడా మనం సపోర్ట్ చేసే పరిస్థితి వస్తే అలాంటి వాళ్ళు, ఎలాంటి కరుడుగట్టినటువంటి నేరస్తులు కూడా మనం సపోర్ట్ చేసే పరిస్థితి వస్తే అలాంటి వాళ్ళు రాజకీయాలకు వస్తే రాజకీయాలు ఏం జరుగుతాయి అధ్యక్ష? ఇంకా నేను చాలా మందితో పోరాడాను, కానీ నేరస్తులతో నేను ఎప్పుడు పోరాడాల రాజకీయాలు. నేరస్తుల్ని అసెంబ్లీలో ఎండగట్టాం, భయపడిపోయేవాళ్ళు. అలాంటిది ఇవన్నీ జరిగిన తర్వాత దిశ నిన్న శంకరయ్య అంటాడు, ఎంత ధైర్యం ఉండాలి దిశ. నాకు నోటీస్ పంపించాడు డెఫర్మేషన్. ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడారండి, ఆదినారాయణ రెడ్డి చంపేశాడు ఆ రోజు, బీటెక్ రవి. అంటే ఎంత మళ్ళీ సిబిఐ లాంటి వ్యవస్థ, ప్రీమియర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి వాళ్ళ ఆఫీసర్ చేస్తే అతని మీద కేసు పెడితే హైకోర్టు పోయి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకునే పరిస్థితి. తర్వాత వాళ్ళు అరెస్ట్ చేయాలని అక్కడ పోతే, కర్నూలుకు పోతే హాస్పిటల్లో అరెస్ట్ చేయలేని పరిస్థితి, తిరిగి వెళ్ళిపోయారు. ఇవన్నీ ఎక్కడన్నా విన్నామా దేశ? నా వల్ల కాదన్నాడు. అంటే ఎక్కడికి పోయావు? నాకు ఈయన అన్నాడు శంకరయ్య, ఆయన ఆ రోజు డ్యూటీలో ఉన్నాడా లేదా, నువ్వు ఆ ఇంట్లో ఉన్నావా లేదా, బాక్స్ తెచ్చారా లేదా, బాక్స్ తెచ్చి నువ్వు పెట్టించావా లేదా, నీ కళ్ళ ముందర పెట్టారు, నువ్వు పెట్టించావా లేదా, అది వేరే, నీ కళ్ళ ముందర పెట్టారా లేదా, నీ డ్యూటీ ఏంటి? సీన్ ఆఫ్ అఫెన్స్ ఫస్ట్ ఎవరు ప్రొటెక్ట్ చేయాలి? కన్సర్న్ స్టేషన్ ఆఫీసర్ హ్యాస్ టు ప్రొటెక్ట్. ఎందుకు ప్రొటెక్ట్ చేయాలని అడుగుతున్నా నేను, చీఫ్ మినిస్టర్. ఆ రోజు చీఫ్ మినిస్టర్, ఈరోజు చీఫ్ మినిస్టర్ అడుగుతున్నా, సమాధానం చెప్పమంటున్నా. అంటే ఈరోజు నువ్వు క్రిమినల్స్తో కలిసిపోయి నువ్వు నాకే నోటీస్ పంపించే పరిస్థితికి వచ్చావంటే వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంట్రీ అధ్యక్ష? ఎక్కడన్నా చూసారా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇట్ ఇస్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ.
ఇట్ ఈజ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐలో ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా సిబిఐ కూడా కాగ్నిజెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే లా అండ్ ఆర్డర్ మనం మెయింటైన్ చేయలేం. ఇది అయింది దిశ. ఎంత ఇదంటే నేరుగా గుంటూరు మిర్చి పోయి ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం, తెనాలి టొబాకో, తెనాలి కాదు మన వదిలికెళ్ళి సార్ ఒక ఎంత భయంకరంగా అంటే అమరావతి ఆడబిడ్డలందరూ అది అమరావతి వ్యభిచార గృహం అని చెప్పి మాట్లాడారు. ఈజ్ ఇట్ నాట్ క్యారెక్టర్ అసాసినేషన్? ఈజ్ ఇట్ నాట్ ప్రొవోకింగ్ ది సెంటిమెంట్స్ ఆఫ్ ఉమెన్? యూ డోంట్ హ్యావ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ. ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రభుత్వం ఉపేక్షించాలనా? అలాంటివి చేసి మళ్ళా తిరిగి వాళ్ళ మీద రాళ్ళు వేస్తాను. ఇంకొక పక్క దిశ ఆరోజ్ సింగయ్య, నేనే ఏమారంటే మా పోలీసులు కూడా ఏమారారు. వెళుతున్నారు. నేను ఒకటే చెప్పాను దిశ, ఎక్కడే పోవాలంటే అక్కడికి వెళ్ళండి. మీరు మీటింగ్ పెట్టుకుంటారా? మీటింగ్ పెట్టుకోండి, పర్మిషన్ ఇస్తాం. మీరు చెప్పండి, మేము చెప్తాం. పరామర్శిస్తారా? పరామర్శించడానికి వెళ్ళండి, పోరాటానికి కాదు. నేను ఎప్పుడో ఒకటే చెప్పాను, మీరు పర్పస్ చెప్పండి, పోలీసులు ప్రొటెక్షన్ ఇస్తారు. మీరు పర్పస్ చెప్పకుండా ప్రతి ఒక్క దానికి రోడ్డు మీద కొన్ని వేల వెహికల్స్ వేసుకొని మేము యుద్ధానికి వెళ్ళిపోతామంటే కుదరదని వీళ్ళు చెప్పారు. అధ్యక్ష వెళ్ళారు. వెళితే అధ్యక్ష వాళ్ళు ఎక్కి వాళ్ళ మనుషులు ఎక్కి వాళ్ళ కారు కిందనే ఒకరు పడిపోయారు. కనీసం అడుగుతున్న మీకు కూడా ఒక 5 ఉండాలి రేపటి నుంచి. మన కారు కింద ఎవరైనా పడితే మనం ఏం చేస్తాం? చట్టం ఏం చెప్తుంది? మన బాధ్యత ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అతన్ని ప్రాణాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయాలి. మీరు ప్రయత్నం చేయకపోతే అది తప్పు. ఆ కారు డ్రైవరే కాదు, కారులో కూర్చున్నాడు కూడా ఎవరు దిశ? ప్రభుత్వ డ్రైవర్. ప్రభుత్వ డ్రైవర్ డ్రైవ్ చేస్తాడు, అతను అక్కడ చనిపోతారు. పక్కన పొదాల్లోకి లాగి పారేస్తారు. లాగి పారేసి మళ్ళీ అధ్యక్ష ఎంత ధైర్యం ఉండాలి అధ్యక్ష? ఆయన భార్యని మ్యానిపులేట్ చేసి నా భర్త ఇక్కడ చనిపోలేదు, అంబులెన్స్లో ఎక్కించుకుపోయి పోలీసులు చెప్పేశారు. మా ఎస్పీ పాప ఆయనకు తెలియకుండా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ చూసి ఆ కారులో ఈ యాక్సిడెంట్ జరగలేదని చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే వాట్ ఇట్ ఇండికేట్స్ అధ్యక్ష? అంటే ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, ఇదే కాదు మొన్నైతే బంగారుపాలెం నేను 4 రూపాయలు ఇస్తానని చెప్పాను. చరిత్రలో ఫస్ట్ టైం కేజీకి 4 రూపాయలు, క్వింటాలకు 4,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చాం. ఆ దేశం 196 కోట్లు పే చేశాం. నేను అది ఇస్తే అక్కడ పోయి బలవంతంగా రైతుల మామిడికాయలు తీసుకొచ్చి రోడ్డు మీద తొక్కిచ్చే పరిస్థితికి వచ్చారు. బంగారుపాలెం ఫోటో వీడియో తీసుకొచ్చి నెల్లూరులో వేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా ఆలోచించినప్పుడు ఆ దేశం నాకు అనిపిస్తుంది ఏ విధంగా హ్యాండిల్ చేయాలి. అదే ఒక రౌడీజం చేసి వాళ్ళతో వదిలిపెడతాం మనం? రోడ్డు మీద కావాలని ఎవరన్నా చేసి వదిలిపెడతామా? దానికి కావాల్సిందంతా రాజకీయ ముసుగేసుకున్నారు. ఆ ముసుగుతో ఇవన్నీ చేస్తున్నారు. మనం కూడా ప్రజా చైతన్యం తీసుకొచ్చి ముసుగు తీసి లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన బాధ్యత మనందరిపైన ఉందని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష ఇలాంటి సందర్భాల్లో మీకు కూడా అనిపించవచ్చు, ఏంటి ముఖ్యమంత్రి గారు ఎందుకు గమ్మునున్నారని. కాదు, నేను 5 నిమిషాలు నాకు పని, కానీ ప్రజల్ని ప్రిపేర్ చేయాలి. ఇలాంటి వ్యక్తుల్ని ఎప్పటికప్పుడు కట్టడి చేయాలి. తిరిగి ఇలాంటి సంఘటనలు పునరావృతంగా చేయగలిగితేనే ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకున్నట్లవుతాం. అందుకే నేను చాలా క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు సీసీటీవీ కెమెరాలు మీరు చూస్తే 1,40,000 సీసీటీవీ కెమెరాలు పెట్టాం. రేపు రాబోయే రోజుల్లో 100% అన్ని ఇంపార్టెంట్ ప్లేసుల్లో ఉంటాయి. ఎవడైనా ఈ రాష్ట్రంలో తోక తిప్పితే సాక్ష్యాధారాలతో పెట్టి
డెఫినెట్గా కన్విక్షన్ ఇప్పించే పరిస్థితికి వస్తుంది. రెండోది డ్రోన్స్ కూడా పెట్టాం, పెట్రోలింగ్ కూడా పెడుతున్నాం రాత్రుల్లో. దీనివల్ల ఇప్పుడిప్పుడే భయం కూడా వస్తూ ఉంది, అవి కూడా పెడతాం. అదే మరి ఇల్లీగల్గా ఇష్టానుసారం చేస్తే ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకొక పక్కన ఇవన్నీ కూడా లీగల్గా కూడా మా వాళ్ళు కూడా పోలీసులు క్లియర్గా అడుగుతున్నా, ఏదైతే క్రైమ్ స్పాట్ని ప్రొటెక్ట్ చేసుకొని దాన్ని లాజికల్గా తీసుకుపోయే పరిస్థితి రావాలి. ఇమ్మీడియట్గా పోలీస్ డాగ్స్ కానీ ఫారెన్సిక్ టీమ్స్ కానీ మొబైల్ ఇవన్నీ పంపించడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించుకోవడం, ఇలాంటి ఎన్ని టెక్నాలజీస్ ఉన్నాయో అన్నీ ఉపయోగించుకొని సమర్థవంతంగా పోలీసు వ్యవస్థను తయారు చేస్తాం, అన్ని విధాల కంట్రోల్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, ఇది కూడా మీరు ఒకసారి చూస్తే 4.84 తగ్గింది. దీన్ని ఇంకా కూడా ఇది చేయాల్సిన అవసరం ఉంది. నేను మొన్న కూడా మీరు చూస్తే కన్విక్షన్ నెక్స్ట్ పేజీలో మీరు ఒకసారి చూసినప్పుడు 343 మంది కన్విక్షన్ వచ్చింది ఈ 1 ఇయర్లో, జూన్ నుంచి ఆగస్టు వరకు. డెత్ పెనాల్టీ 5, లైఫ్ ఇంప్రిజన్మెంట్ 91, 25 ఏళ్ళు 7 మందికి, 20 ఏళ్ళు 64 మందికి, 15 ఏళ్ళు 3కి, 10 సంవత్సరాలు 39కి, 5-7 సంవత్సరాలు ఇంప్రిజన్మెంట్ 57, లెస్ దెన్ 5 ఇయర్స్ 77, మొత్తం 347 మందికి పనిష్మెంట్ వచ్చింది. ఇది బిగినింగ్ మాత్రం. నేను ఒకటే చెప్తున్నా, ఆ రోజు చెప్పా, ఈరోజు చెప్తున్నా, ఎవరైనా ఆడబిడ్డల జోలుకు వస్తే, అత్యాచారాలు చేస్తే అదే చివరి రోజు మీకు ఉంటుంది, గుర్తుపెట్టుకోమని మరొకసారి హెచ్చరిస్తున్నా. నో కాంప్రమైజ్ ఆన్ దాట్. ఇంకో పక్కన దిశ, దీనికి సపోర్టింగ్గా 8-10 నిమిషాల్లో రీచ్ అయ్యే విధంగా ఎమర్జెన్సీ కాల్స్ అవన్నీ పెట్టుకొని వర్కౌట్ చేస్తున్నారు. డ్రోన్ పెట్రోలింగ్ 4004 యూజ్ టీజర్స్ని ఐడెంటిఫై చేసి కౌన్సిల్ చేశారు. నోటబుల్ రిడక్షన్ ఇన్ సూసైడల్ అటెంప్ట్స్ అమాంగ్ ఉమెన్ 59% తగ్గింది. అదే సమయంలో గర్ల్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ విత్ సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్స్ స్కూల్స్లో కాలేజీలు ఇప్పిస్తున్నారు. 12,50,000 మందికి ఇచ్చారు. 13,672 స్కూల్స్లో కాలేజీల్లో ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని నెరవేర్చారు. ఇంకో పక్కన శక్తి వారియర్స్ కింద 15,576 టీములు తయారు చేశారు. ఈ ఆడబిడ్డలకు కూడా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఇవన్నీ కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాం. 24,205 స్కూల్స్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంకొక పక్కన సెక్సువల్ అఫెండర్స్, రౌడీ షీటర్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా సెక్సువల్ అఫెండర్స్ కింద వీళ్ళకు కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేసి అవసరమైతే ఆన్లైన్లో పెట్టి వీళ్ళకు కూడా ప్రాపర్గా ట్రీట్ చేస్తాం. ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే మాత్రం డెఫినెట్గా పోలీస్ స్టేషన్లో పెడతాం, ఆన్లైన్లో పెడతాం. ఎవరైనా చెక్ చేసుకోవాలంటే ఈ ప్రాంతంలో ఎవరైనా ఉన్నారని చెక్ చేసినట్టుగా వాళ్ళ ఫోటోలు కూడా పెట్టి విల్ ఎక్స్పోజ్ దెమ్, విల్ కాషన్ ఎవ్రీబడి. నేను ఒకటే చెప్తాను, ఈ రాష్ట్రంలో తాగి కానీ గంజాయి వాడి కానీ లేనిపోయినట్టు చేసి ఇలాంటి సోషల్ మీడియా చూసి కానీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మాత్రం చాలా సీరియస్గా ఉంటుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన దశ, చాలా కేసులు 670 మంది ఆడపిల్లల్ని, గర్ల్స్ 18 సంవత్సరాల లోపల ఉండే పిల్లల్ని రెస్క్యూ ట్రేస్ చేయగలిగారు. 14-18 సంవత్సరాలు 534 మంది, 10-13 మంది, 0-9 వయసు ఉండేవాళ్ళు 90 మందిని రెస్క్యూ చేశారు. ఇక్కడ కూడా నేను అప్పీల్ చేస్తున్న ప్రజలందరికీ, ఎక్కడైతే సింగిల్ పేరెంట్ ఉన్నారో వాళ్ళ పిల్లల్ని వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు, వాళ్ళు కూడా కొంచెం శ్రద్ధ పెట్టాలి. రెండోది ల్యాక్ ఆఫ్ పేరెంటల్ ఓవర్సైట్, ఇంట్లో వాళ్ళు కూడా సరిగ్గా పిల్లల్ని చూసుకోకుండా పోవడం, కౌన్సిలింగ్ చేయకుండా పోవడం కూడా ఉంది. మూడోది స్కూల్కి డ్రాప్ అవుట్ కావడం, దాంతో వాళ్ళకి నిరాశ అనే స్పృహలతో ఈ విధంగా కూడా వెళ్ళిపోతున్నారు. ఇంకో పక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కూడా పనిచేస్తూ ఉంది. ఇవన్నీ కూడా మనం కూడా అవేర్నెస్ తీసుకురావాలి, మాట్లాడాలి. రాజకీయ నాయకులుగా యాక్షన్ ఒకటే పనిచేయదు, యాక్షన్ చేసే మునుపు అవేర్నెస్, చైతన్యం, కన్విన్సింగ్ చేయడం, మోటివేట్ చేయడం, ఇవన్నీ మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క 1053 మంది ఉమెన్ని ట్రేస్ చేశాం. 1929 494,
3049 273, 50 అబోలో 286. వీళ్ళల్లో కూడా కారణం హెరాస్మెంట్, ఇంట్లో ఉండేవాళ్ళు హెరాస్ చేయడం, లేకుంటే ఏదైనా జరిగినప్పుడు ప్రొటెక్ట్ చేయకుండా పోవడం, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఒకటి, మెంటల్ హెల్త్, దీనివల్ల కూడా చాలామంది వెళ్ళే పరిస్థితి వస్తున్నారు. ఇది కూడా మనం ఎక్కడెక్కడ వస్తాయో అవన్నీ కూడా అనలైజ్ చేసి రాబోయే రోజుల్లో ఏ విధంగా యాక్షన్ తీసుకుంటాం. ఇంకో పక్క డ్రగ్స్ దిశ, ఇది మేజర్ ఇష్యూ, మనందరం గుర్తుపెట్టుకోవాలి. నేను ఎన్నికల్లో చాలాసార్లు చెప్పాను, నేను అన్ని సమస్యల్ని హ్యాండిల్ చేయగలుగుతాను, కానీ డ్రగ్స్ అనేది మాత్రం ఒకసారి అలవాటు అయిపోయిన తర్వాత వాళ్ళని అంత ఈజీగా బయట తీసుకురావడం చాలా కష్టం అని చెప్పాను. ఇప్పుడు కూడా అదే చూస్తున్నాం. చాలా వరకు కంట్రోల్ చేశాం, కానీ చాలా వరకు మీరు చూస్తే ఆపరేషన్ లాంచ్ చేసి చైతన్యం జీరో కల్టివేషన్ చాలా వరకు కంట్రోల్ చేస్తున్నాం. ఇంకో పక్క సేఫ్ క్యాంపస్ జోన్, డ్రగ్స్ కానీ టొబాకో కానీ ఈ పిల్లలు ఎవరు తీసుకోకుండా ఎడ్యుకేట్ చేస్తున్నాం. జాయింట్ ఆపరేషన్ ఆన్ బార్డర్ ట్రైన్స్, ఎక్కడైతే పక్కన వచ్చే రాష్ట్రాల నుంచి వచ్చే ట్రైన్స్లో కూడా జాయింట్ ఆపరేషన్ చేస్తున్నారు. గరుడ క్రాక్ డౌన్ ఆన్ మెడికల్ షాప్స్, ఈ మధ్య కొన్ని ఓపియడ్ డ్రగ్స్ ఇవన్నీ కూడా వచ్చేసాయి, ఇవన్నీ కూడా మెడికల్ షాప్లో ఇచ్చేసే పరిస్థితికి వస్తున్నారు. దానిపైన కూడా గరుడాన్ని పెట్టి కంట్రోల్ చేస్తున్నారు. లీగల్ అండ్ టెక్నాలజీ యాక్షన్ మీరు చూస్తే కొత్తవి పాతవన్నీ యాక్ట్స్ ఉన్నాయి, అవి వాడలేదు, అవన్నీ ఇప్పుడు పిట్ ఎన్డీపీఎస్ ఆ యాక్ట్ తీసుకొచ్చారు. ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎవరైనా సరే అమ్మినా గంజాయి పెంచినా అలాంటి వాళ్ళందరిపైన వాళ్ళ ఆస్తులు కూడా సీజ్ చేసే పరిస్థితికి వస్తున్నాం. దీనివల్ల కొంచెం భయం ఉంటుంది. అవసరమైతే ఇంకొకటి కూడా చెప్తున్నా, భవిష్యత్తులో ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళు కంట్రోల్ చేసుకోకపోతే కనీసం ఆ వ్యక్తి గంజాయికి అలవాటైన వ్యక్తి, డ్రగ్స్కి అలవాటైన వ్యక్తికి గవర్నమెంట్ బెనిఫిట్స్ కూడా కట్ చేసేట్టు ఉంటుంది. లేకపోతే వాళ్ళ పేర్లు కూడా నోటీస్ బోర్డులో పెట్టి మరీ అడిక్ట్ అయిపోయిన వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలని కూడా ఆలోచించాలి. భయమైనా ఉండాలి, లేకపోతే కొంచెం కంట్రోల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన 858 హాట్స్పాట్స్ని మ్యాప్ చేశారు. 80 చెక్ పోస్టుల్లో ఎక్కడెక్కడ కంట్రోల్ చేస్తున్నారు. ఈగల్ హెల్ప్ లైన్ 1972 ఇంట్రడ్యూస్ చేశారు. కమ్యూనిటీ రీహాబిలిటేషన్ 18,400 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టారు. డ్రగ్స్ వద్దు బ్రో, ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నారు. పిల్లల్లో కూడా బాగా అవేర్నెస్ తీసుకొస్తున్నాం. 56 డీ అడిక్షన్స్ సెంటర్స్ పెట్టాం. 47 ఈగల్ క్లబ్స్ పెట్టారు. టీచింగ్ లీగల్ ప్రొవిజన్స్, అంటే స్టూడెంట్స్ అంతా కూడా ఒకసారి డ్రగ్స్ ఇదైనా గంజాయి ఇదైనా మన మీద పెద్ద యాక్షన్ ఉండదనుకుంటున్నారు. ఓసారి 20 ఏళ్ళు 30 ఏళ్ళు వాళ్ళ జీవితమే నాశనం అయిపోతుంది. వాళ్ళ అవేర్నెస్ తీసుకురావడానికి ఎడ్యుకేట్ చేస్తున్నారు. అదే మరి ఇంటర్ స్టేట్ కొలాబరేషన్ కూడా అందరితో కలిసి పనిచేస్తున్నారు. ఏదైతే నార్కోటిక్ కోఆర్డినేషన్ కమిటీస్ పెట్టి ఇంటర్ స్టేట్ మనం పక్క రాష్ట్రాలతో కోఆర్డినేట్ చేస్తున్నాం. అదే సమయంలో లిక్కర్లో వచ్చే డబ్బుల్లో 2% దీనికి ఇయర్ మార్క్ చేసి ఆ డబ్బులు ఖర్చు పెట్టి డీ అడిక్షన్ కానీ రీహాబిలిటేషన్ కానీ ఈ 2 కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. అవసరమైతే 3 ప్రాంతాల్లో 3 బిగ్ హాస్పిటల్స్ అన్ని ఫుల్ ప్లెడ్జ్డ్ ఎక్విప్మెంట్ కానీ డాక్టర్స్ కానీ సైకాట్రిస్ట్ కానీ పెట్టి చేయాలనుకుంటున్నా, అవి కూడా చేస్తాం. ఇవన్నీ కూడా మీరు చూసిన దిశ జీరో కల్టివేషన్ చాలా వరకు సక్సెస్ అవుతూ ఉంది. మన రాష్ట్రంలో చేయగలుగుతున్నాం, కానీ వేరే రాష్ట్రం నుంచి వస్తున్నాయి. హెల్ప్ లైన్ కూడా 440 యాక్షనబుల్ పాయింట్స్ వచ్చాయి. ఒక 9,373 మంది ఇంటరాక్ట్ అయ్యారు. హై రిస్క్ అఫెండర్స్ డీటైల్డ్ అండర్ ప్రివెన్సివ్ ప్రొవిజన్స్లో 37 మంది చేశారు. డ్రగ్స్ అఫెండర్స్ అసెట్స్ని ఒక 7,55,00,000 సీజ్ చేశారు. ఇంకో పక్కన స్టూడెంట్స్ 20 లక్షల మందిని ఎంగేజ్ చేశారు. కోఆర్డినేషన్ మీటింగ్స్ ఒక 84 పెట్టారు ఇంటర్ స్టేట్స్తో, NCORD, అవి కూడా జరుగుతున్నాయి. ఇంకొక పక్కన దిశ, దీన్ని ఎట్టే పరిస్థితిలో మనం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కంట్రోల్ చేయకపోతే చాలా సమస్యలు వస్తాయి. టెక్నాలజీలో AI టూల్స్ వాడుతున్నాం. OSINT అండ్ డార్క్ వెబ్ ల్యాబ్స్, మొబైల్ ఫారెన్సిక్స్,
డ్రగ్ అఫెండర్స్ ప్రొఫైలింగ్, వెబ్ ఇంటెలిజెన్స్, ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు ఉపయోగిస్తున్నాం. నేను ఒకటే దీని మీద చెప్తున్నా, ఎట్టి పరిస్థితిలో ఈ రాష్ట్రంలో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తయారు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇది సాధించే వరకు ఇప్పటికే ఒక క్యాబినెట్ సబ్ కమిటీ పనిచేస్తుంది. ఇది నిరంతరం పనిచేస్తాం, దీన్ని కంట్రోల్ చేస్తామని చెప్పి మరొకసారి నేను మొత్తం 100% కంట్రోల్ చేస్తామని ఇమ్మీడియట్గా చెప్పలేం. కానీ భయం ఉంటుంది, ఒక పద్ధతి ప్రకారం చేస్తాం. అలవాటైన వాళ్ళు మార్చడం కొంత టైం పడుతుంది. నిరంతరం ఎంత డబ్బులు ఖర్చు అయినా సరే ఖర్చు పెట్టి దాన్ని ఆ దిశగా తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్ అధ్యక్ష. ఎవ్రీబడి ఈజ్ కన్సర్న్. హెరాస్మెంట్, అబ్సీనిటీ, ఇంపర్సనేషన్, ఇప్పుడే చెప్పారు, పేర్లు మార్చేస్తున్నారు. ఆ కమ్యూనిటీ వాళ్ళ పేర్లే పెట్టి ఇంకొకరికి పెట్టి ఆ పేర్లు మార్చేయడం, కమ్యూనిటీ పేర్లు, క్యాస్ట్ పేర్లు మార్చేయడం, ఎన్ని రావాలనో, డిఫర్మేషన్, ఫేక్ ఇన్ఫర్మేషన్, రూమర్స్, క్యారెక్టర్ అసాసినేషన్. దీనికి మెథడ్స్ కూడా మీరు చూస్తే ఒక పక్కన ఆర్గనైజ్డ్ నెట్వర్క్స్, వెస్టెడ్ ఇంట్రెస్ట్ గ్రూప్స్, ఫేక్ అకౌంట్స్, విపిఎన్, ప్రాక్సీ సర్వీసెస్. మామూలు దీనికి ఇక్కడే కాకుండా ప్రపంచం మొత్తం నెట్వర్క్ పెట్టేశారు. ఆ పేటిఎం బ్యాచెస్ అయితే ప్రపంచం అంతా పెట్టి అక్కడుండే లాస్ ప్రకారం వీళ్ళు షెల్టర్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అన్ని విధాలు ఏమేం చేయాలో చేస్తున్నారు. ఈ ప్రభుత్వం అయితే ఎట్టి పరిస్థితిలో దీన్ని వదిలిపెట్టే సమస్య లేదు. దీనికి కూడా ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసాం. ఆ క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ప్రపంచం మొత్తం అధ్యయనం చేయమంటున్నాం. అధ్యయనం చేసి వాళ్ళు ఇచ్చే రికమెండేషన్స్ పట్టుకొని ఏ విధంగా చేయాలో చేస్తాం. కెపాసిటీ బిల్డింగ్ చేస్తున్నాం పోలీసులందరికీ. టెక్నాలజీని కూడా ఫ్యాక్ట్ చెక్ మెకానిజం ఇవన్నీ ఒకటి రెండు కాదు దిశ. ఇదైతే ఎవ్రీడే ఒక పెద్ద సమస్యగా తయారైంది. ఒక సమాజమే ఒక కలుషితమైపోయే పరిస్థితి వస్తూ ఉంది. చాలా క్యారెక్టర్ మెయింటైన్ చేసి ఊందాగా బతికే సమాజంలో చాలా వరకు కొంతమంది అయితే మానసికంగా కుంగిపోయే పరిస్థితికి వస్తున్నారు. ఈ సోషల్ మీడియా మీద మాత్రం మనం ఎక్కడికక్కడ పర్టికులర్గా ఉమెన్ పైన నిన్న కర్ణాటక కోర్టు చెప్పినట్టు దీన్ని మనం హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. విల్ వర్క్ ఇట్ అవుట్. అదే మరిగా దేశ సైబర్ ఫ్రాడ్స్, ఇది కూడా పెద్ద సమస్య అవుతా ఉంది. యూపీఐ ఫ్రాడ్స్, జాబ్ ఫ్రాడ్స్, లోన్స్ యాప్స్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్, ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సి, మీరు కూడా మాట్లాడాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఇది అతిపెద్ద సమస్య అవుతుంది. దీనివల్ల మనకు చాలా నష్టం కూడా వస్తుంది. కొంతమంది అధ్యక్షులు నాకు ఆశ్చర్యం వేస్తుంది, బాగా చదువుకున్న వ్యక్తులు, నేను పేర్లు చెప్పను కానీ బాగా చదువుకున్న వ్యక్తులు రేపు ఈవినింగ్ లోపల 3 కోట్లు ఇవ్వకపోతే మీ ఇంటికి ఈడీ వస్తారంటే 3 కోట్లు ఇచ్చే పక్కోళ్ళకు కూడా చెప్పడం లేదు. నాకైతే ఆశ్చర్యం వేస్తూ ఉంది, ఎక్కడికి పోతున్నామని. ఒకప్పుడు తీవ్రవాదులు లేకుంటే దావూద్ ఇబ్రహీం అలాంటి వాళ్ళు బెదిరించేవాళ్ళు, నువ్వు పలానా చీటి పంపిస్తున్నా, నువ్వు పంపించాలంటే ఎవరితో మాట్లాడకుండా డబ్బులు పంపించేసి గమ్మున కూర్చునేవాళ్ళు. ఇప్పుడు ఇలాంటి తయారవుతున్నాయి. ఎక్కడుంటాడో వాడు తెలియదు, ఎక్కడి నుంచో ఆపరేట్ చేస్తాడు, మెసేజ్ ఇస్తాడు, వీళ్ళు డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఇలాంటి చాలా జరుగుతున్నాయి. రెండోది అకౌంట్స్ కూడా ఎంత స్మార్ట్గా చేస్తున్నారంటే, ఒక అకౌంట్ ఏమంటారు వేసిన తర్వాత విత్ నో టైం ఆ అకౌంట్ కనపడలేదు. ఆడ నుంచి ఎక్కడికి పోతుందో అడ్రస్లు మారిపోతున్నాయి. మన వీళ్ళంతా మిస్ అయిపోయే పరిస్థితికి వస్తున్నారు. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, సైబర్ క్రైమ్స్ మీద, సైబర్ ఫ్రాడ్స్ మీద జాగ్రత్తగా ఉండండి. ఈజీగా మోసపోవద్దండి. అనవసరంగా మీ ఫోన్లు కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. అదర్వైజ్ మీ ఫోన్ల వల్ల కూడా మనకేమవుతుందంటే ఎక్కడికక్కడ మన ఫోన్లే ట్రాక్ చేసే పరిస్థితికి వస్తున్నారు. దానివల్ల కూడా కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతూ, ఈ సంవత్సరం అయితే లాస్ట్ ఇయర్ అయితే 974 కోట్ల రూపాయలు అమౌంట్ పోయింది ప్రజలకి. అంత మునుపు 378, ఇప్పుడు 508 ఇప్పటి వరకు. అంటే వేల కోట్ల రూపాయల్లో సైబర్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా చాలా వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఛాలెంజెస్ అని నేను చెప్పాను. అనానిమిటీ ఆఫ్ క్రిమినల్స్, రిపోర్టింగ్ డిలే, కోఆర్డినేషన్ ఇష్యూస్, బ్యాంక్స్, సర్వీస్ ప్రొవైడర్స్, కంట్రీస్,
వాల్యూమ్ ఆఫ్ కేసెస్ ఎక్కువ రావడం, ప్రజలు కూడా ఒకసారి ఏదో ఏమారుతున్నారు, మీరు 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఇస్తాం, లేకుంటే రేపే మీకు ఉద్యోగం వస్తుంది, అట్రాక్టివ్గా ఉంటుందంటే ఏమారే పరిస్థితికి వస్తున్నారు. నేను అందరికీ నేను ఎడ్యుకేట్ చేస్తాను, మీరు ఎడ్యుకేట్ చేయండి. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇలాంటి సమస్యలు ఇంకా ఎక్కువ వస్తాయి. దీన్ని మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ ఫార్వర్డ్లో 24/7 హెల్ప్ లైన్ 1930 CFMC సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేస్తాం. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు అన్ని జిల్లాల్లో పెడతాం. ఇంకో పక్కన టెక్నాలజీ అప్గ్రేడేషన్, సైబర్ ల్యాబ్స్, డిజిటల్ ఫారెన్సిక్స్, ఫైనాన్షియల్ ఫారెన్సిక్స్, ట్రైన్డ్ మ్యాన్ పవర్ వీళ్ళందరినీ పెట్టి ముందుకు తీసుకుపోతున్నాయి. ఇంకొక పక్కన ఇప్పటి వరకు కూడా కొంచెం బెటర్గా చేస్తున్నాం. లోయెస్ట్ పెండెన్సీ 93% డిస్పోజల్ రేట్, FSL ఫారెన్సిక్స్. అదే మరి DNA ఎక్స్ట్రాక్షన్ అక్యురసీ 97%, మోర్ దెన్ 70% కన్విక్షన్స్ డ్యూ టు కన్క్లూజివ్ ఎవిడెన్స్ బై FSL. టర్న్ అరౌండ్ టైమ్ ఇన్ సెన్సేషనల్ కేసెస్లో అయితే లెస్ దెన్ 7 days. విజిట్ క్రైమ్ సీన్స్ అయితే మోర్ దెన్ 85%. 24/7 అవైలబిలిటీ టీమ్స్ పెట్టాం. కెపాసిటీ బిల్డింగ్ చేస్తున్నాం. 392 క్రైమ్ సీన్ ఆఫీసర్స్ని, 2800 మంది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ని తయారు చేస్తున్నాం. ఇంకా దీనిపైన ఎక్కువగా ముందుకు పోతూ బ్లాక్ చైన్ బేస్డ్ చైన్ ఆఫ్ కస్టడీ ఎవిడెన్స్ మేనేజ్మెంట్ కింద కానీ, ఇంకొక పక్క AI డిటెక్టివ్ ఏ విధంగా AIని వాడి ఇంకా ఫర్దర్ ప్రోబ్ చేయాలి, ఏ విధంగా చేయాలని దానికి కూడా ముందుకు పోతున్నాం. అన్ని విధాల ప్రయత్నం చేసిన ప్రజల సహకారం కూడా చాలా అవసరం. అలాంటి సహకారం వస్తే ఇవన్నీ కంట్రోల్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ దిశ జాయింట్ మేనిఫెస్టో కేసెస్, ఇవి కూడా ఆ రోజు జరిగిన కేసులు మీరు చూస్తే మర్డర్ ఆఫ్ తోట చంద్రయ్య పల్నాడు మొన్నే ఇది చేశాం. అది CBCIDకి ఇచ్చాం. వాళ్ళ అబ్బాయి కూడా ఉద్యోగం ఇచ్చాం. అసెంబ్లీలో కూడా చట్టాన్ని కూడా తీసుకొచ్చాం. దీని మీద ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ముందుకు పోతున్నాం. రెండోది అమరేంద్ర గౌడ్ బాపట్ల. ఇది కూడా ఎంత భయంకరంగా అంటే వాళ్ళ చెల్లిని అవమానం చేశారని, హెరాస్ చేస్తున్నారని క్వశ్చన్ చేసిన దానికి అతన్ని పట్టుకొచ్చి పెట్రోల్ పోసుకు కాల్చేశారు, నడి రోడ్డు మీద కాల్చేశారు. కాల్చిన వాళ్ళు మాత్రం హ్యాపీగా తిరిగే పరిస్థితికి వచ్చారు. మూడో కేసు అయితే సుబ్రహ్మణ్యన్ డ్రైవర్ డోర్ డెలివరీ చేసి చంపేసి డ్రైవర్ని డోర్ డెలివరీ చేసే పరిస్థితి వస్తే కడాన జైలుకి పోయి వస్తే అతను ఊరేగింపుగా తీసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఏదో స్వాతంత్ర పోరాటమో లేకుంటే హీరోచితంగా ఏదో చేసినట్టు బిహేవ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన రామావత్ మంత్రి బాయ్ ట్రాక్టరీస్ తొక్కిచ్చిస్తారు మెర్సిలెస్గా, అదొక కేసు ఒకటి. ఇంక ఇది కాకుండా జల్లయ్య అతను కూడా పాపం వాళ్ళ ఊర్లో ఉండకుండా ఎక్కడో దాంకొని కడాన ఒక ఫంక్షన్కి వస్తే దారి కాచి అతను చంపేసే పరిస్థితికి వచ్చారు. అది కూడా ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్. ఇంకొక పక్కన చిన్న ఇతను కూడా వెటనరీ డాక్టర్ ఇన్ కడప, అతను కూడా ఇదే మరి చంపేసే పరిస్థితి వస్తే అది కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇంకొక పక్కన సుధాకర్ మాస్క్ కడిగిన పాపానికి ఆ సుధాకర్ని పిచ్చోని చేసి ఎంత హెరాస్ చేయాలంత హెరాస్ చేసి అవమానం చేసి కడాన అతను చనిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ఇలాంటివన్నీ కూడా ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకల్ని వెరిఫై చేసి మళ్ళీ లా అండ్ ఆర్డర్ అంటే ప్రజల్లో నమ్మకం కల్పించడానికి ముందుకు పోతున్నాం. ఇవన్నీ కూడా లాజికల్గా తీసుకుపోతామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకో పక్కన మోడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ మీద చూస్తే 14-19 476 కోట్లు ఖర్చు పెడితే 19-24 9.72 కోట్లు ఖర్చు పెట్టారు. మళ్ళీ మనం వస్తాను ఇప్పటికీ 85 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకొక పక్కన 21-24 యాక్షన్ ప్లాన్ కూడా మనకు వచ్చే డబ్బుల కోసం కూడా ఇవ్వలేకపోయారు. మోడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ కింద మనకు కావాల్సిన తీసుకోలేకపోయారు. FSL అమరావతి ఉంటే దాన్ని కూడా నిలిపేసి మాకు వద్దనే పరిస్థితికి వచ్చారు.
ఇంకో పక్కన 4 ఏపీఎస్పీ ఐఆర్ బెటాలియన్ ఫండ్స్ కూడా డ్రా చేయలేదు. ఇవన్నీ చేసి చేస్తే ఇప్పుడిప్పుడు పోలీస్ ఫోర్స్ని స్ట్రెంగ్తన్ చేయడానికి గ్రే హౌండ్స్ ట్రైనింగ్ సెంటర్ విశాఖపట్నంలో 580 ఎకరాలు ఇచ్చాం. ఏపీ పోలీస్ అకాడమీ 100 ఎకరాలతో అరిగిపల్లి ఏలూరు డిస్ట్రిక్ట్లో ఇచ్చాం. 6100 మంది పోలీస్ కానిస్టేబుల్ని ఫస్ట్ ఇయర్లో అపాయింట్ చేసిన ఘనత ఈ ప్రభుత్వాన్ని కూడా నేను తెలియజేస్తాను. అందుకే అధ్యక్ష, ఈరోజు ఈ సబ్జెక్ట్ అనేది చాలా ముఖ్యం. సివిలైజ్డ్ వరల్డ్లో లా అండ్ ఆర్డర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నాగరిక ప్రపంచంలో. అయితే మనకు జరిగినటువంటి గత 5 సంవత్సరాలు చూసిన తర్వాత మనలో ఆవేశాలు ఉన్నాయి, కోపాలు ఉన్నాయి, ఇంకా కూడా మనం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం. ఇప్పుడు కూడా నేను కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. కానీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నేరస్తుల్ని కఠినంగా ట్రీట్ చేస్తూనే మళ్ళా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికోసం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఇది ఎక్కడికక్కడ ఇంకా చర్చ చేయాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియా కూడా మనం మాట్లాడాలి. అన్ని విషయాల్లో మనం మాట్లాడుతూనే మళ్ళీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్, ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా, నేను ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా లా అండ్ ఆర్డర్ కాదు మాత్రం ఎప్పుడు నేను కాంప్రమైజ్ కాను. నేను నిద్రలేస్తే ఫస్ట్ మీట్ చేసే ఆఫీసర్లు ఒకటి ఇంటెలిజెన్స్, ఒకటి డీజీ. ఒకప్పుడైతే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అయితే ఇంటెలిజెన్స్, డీజీ, కమిషనర్ ఆఫ్ పోలీస్, ఇలా ముగ్గురిని కలిసిన తర్వాత మిగిలిన వాళ్ళతో మనం మాట్లాడడం. దానికి కారణం లా అండ్ ఆర్డర్ పైన ఎప్పుడు కూడా గట్టిగా ఉండాలనే సంకల్పంతో ముందుకు పోయాం. మళ్ళీ ఒకసారి రాష్ట్ర ప్రజలకు హామీ ఇస్తున్నా, ఎన్డీఏ కార్యకర్తలకు హామీ ఇస్తున్నా, మీరందరూ బాధితులే, మీకు కూడా హామీ ఇస్తున్నా. అదే మరి ఎమ్మెల్యేస్ మీ అందరి ఆవేశాలు నేను చూశాను. ఎప్పుడూ జరిగినంత హాట్గా ఈ సబ్జెక్ట్ మీద మీరు అందరూ పార్టిసిపేట్ చేశారు. మీ సెంటిమెంట్స్ నేను అర్థం చేసుకున్నాను. కానీ ఎన్ని అర్థం చేసుకున్న తర్వాత కూడా మిమ్మల్ని కోరేది, మన మీద బాధ్యత ఉంది. అందరికంటే ఎక్కువ అక్కడ కూర్చున్న ఆయనకైతే మనకందరికి కనపడొస్తూ ఉంటుంది. అంటే మనం అందరం మానసికంగా టార్చర్ పడ్డాం, కొంతమంది ఫిజికల్గా టార్చర్ పడ్డాం. ఫిజికల్గా కాకుండా ఆల్మోస్ట్ వాళ్ళు చంపేస్తారంటే మళ్ళా బయటపడిన వ్యక్తి డిప్యూటీ స్పీకర్ గారు. ఇలాంటి సంఘటనలన్నీ ఉన్నాయి. ఏది ఏమైనా మళ్ళీ ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ రెస్టోర్ చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తూ, మీరందరూ కూడా ఇంకా ఏదైనా ఉంటే సోషల్ మీడియా ఇవన్నీ ఐడియాస్ ఇవ్వండి, అవన్నీ కూడా తీసుకుంటాం. అల్టిమేట్గా మాత్రం పగడ్బందీగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారాలు. థ్యాంక్ యూ. ఈనాటి సమావేశం ఇంతటితో ముగిసింది. తిరిగి శుక్రవారం